లూకాసు వార్త 1:38 మరియా అన్నది, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మరియమ్మ వైఖరి మనకందరికీ ఉండాలి. దేవుని మాట చొప్పుననే నీకు నాకు మనందరికీ జరుగునుగాక. మన స్వంత ఆలోచనలు, ప్రణాళికలు, మన భవిష్యత్తు అంతా ఆయనకే నిర్నిబంధంగా అప్పగించడం మనకు మేలు, శ్రేయస్కరం. దేవుని చిత్తానికి మన చిత్తం అప్పగించి నిశ్చింతగా ఉండిపోగలం. ప్రియశ్రోతలు, మత్తయి సువార్త అంతటా పరిశుద్ధాత్మ యేసు ప్రభువు జీవితంలో ఎంత ప్రముఖ పాత్ర వహించాడో ఆత్మనేత్రాలు తెరిచి చూడండి. మత్తయి సువార్త 1:18-20 మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. ప్రభువు దూత స్పష్టం చేశాడు. ఆమె గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ వల్లనే కలిగింది. యేసు జన్మ పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. మత్తయి సువార్త 3:16 యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడు. ఇదిగో ఆకాశము తెరువబడింది. దేవుని ఆత్మ పావురము వలె ఆయన మీదికి వచ్చాడు. 4:1 యేసు అపవాది చేత శోధించబడడానికి ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడ్డాడు. మత్తయి సువార్త 12:28 ప్రభు అన్నాడు, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొడుతున్నాను. మత్తయి సువార్త గ్రంథం ముగింపులో ప్రభువు ఇచ్చిన అభయ వాగ్దానం మా శ్రోతలకు మరోసారి జ్ఞాపకం చేయగోరుతాము. ఇదిగో, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నాను. ఇమ్మానుయేలును నేనే. పాఠం ఇంతటితో సమాప్తం. లూకాసు వార్త 1:38 మరియా అన్నది, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మరియమ్మ వైఖరి మనకందరికీ ఉండాలి. దేవుని మాట చొప్పుననే నీకు నాకు మనందరికీ జరుగునుగాక. మన స్వంత ఆలోచనలు, ప్రణాళికలు, మన భవిష్యత్తు అంతా ఆయనకే నిర్నిబంధంగా అప్పగించడం మనకు మేలు, శ్రేయస్కరం. దేవుని చిత్తానికి మన చిత్తం అప్పగించి నిశ్చింతగా ఉండిపోగలం. ప్రియశ్రోతలు, మత్తయి సువార్త అంతటా పరిశుద్ధాత్మ యేసు ప్రభువు జీవితంలో ఎంత ప్రముఖ పాత్ర వహించాడో ఆత్మనేత్రాలు తెరిచి చూడండి. మత్తయి సువార్త 1:18-20 మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. ప్రభువు దూత స్పష్టం చేశాడు. ఆమె గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ వల్లనే కలిగింది. యేసు జన్మ పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. మత్తయి సువార్త 3:16 యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడు. ఇదిగో ఆకాశము తెరువబడింది. దేవుని ఆత్మ పావురము వలె ఆయన మీదికి వచ్చాడు. 4:1 యేసు అపవాది చేత శోధించబడడానికి ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడ్డాడు. మత్తయి సువార్త 12:28 ప్రభు అన్నాడు, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొడుతున్నాను. మత్తయి సువార్త గ్రంథం ముగింపులో ప్రభువు ఇచ్చిన అభయ వాగ్దానం మా శ్రోతలకు మరోసారి జ్ఞాపకం చేయగోరుతాము. ఇదిగో, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నాను. ఇమ్మానుయేలును నేనే. పాఠం ఇంతటితో సమాప్తం.